మెదక్ మండలంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని బీజేపీ మండల అధ్యక్షురాలు బెండె వీణ ఆధ్వర్యంలో శనివారం మెదక్ తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ లక్ష్మణ్ బాబుకు జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశం గౌడ్ వినతి పత్రాన్ని అందజేశారు. ఆధ్వర్యంలో మెదక్ మండలంలోని గ్రామాలలో ఉన్న సమస్యలపైన అన్నీ కూడా ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నది మెదక్ మండలంలో సమస్యలపైన ఒక మెమోరాండము వీణా గారు మండలాధ్యక్షురాలు వీణా గారు ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా గ్రామాలలో బూత్ అధ్యక్షులతో గిట చర్చించి సమస్యలను అన్నింటినీ కూడా ఒక పేపర్ పైన తీసుకొచ్చి మెమోరాండం రూపంలో ఎంఆర్ఓ గారికి ఈరోజు ఇవ్వడం జరిగింది. మెదక్ మండలంలో చూస్తే ఏడుపాయల దేవస్థానం ఉన్నది. మరి మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఏడుపాయల దేవస్థానానికి వచ్చినప్పుడు 50 కోట్ల నిధులు ఇస్తున్నాం, ఏడుపాయల రూపురేఖలే మొత్తం కూడా మారిపోతాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు 50 కోట్లు కాదు 50 లక్షలు కూడా ఇంతవరకు దానికి కేటాయించిన దాఖలాలు లేవు. ఏడుపాయల అనే ఒక దేవస్థానము దక్షిణ భారతదేశంలోనే గొప్ప దేవస్థానం. అలాంటి దేవస్థానానికి కూడా మాటిచ్చి రేవంత్ రెడ్డి గారు మర్చిపోతున్నారు. ఇప్పుడు మహిళలకు అదేవిధంగా మహిళలకు గెలవగానే ప్రతి ఇంట్లో 4 మహిళలు ఉంటే ఒక్కొక్క మహిళకు 2500 చొప్పున మహిళలకు డబ్బులు నెల ఇస్తా అన్నాడు, అది కూడా ఇవ్వలేదు. మరి 500 రూపాయలకే సిలిండర్ ఇస్తా, గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నాడు. ఇంతవరకు సిలిండర్ ఏ ఇంటికి కూడా సిలిండర్ ఇవ్వలేదు. ఆ సబ్సిడీ మరికి నేరుగా వాళ్ళ ఖాతాలలోకి చేరుస్తానన్నాడు, అది కూడా ఇవ్వలేదు. 100 రోజులలో నేను గెలిచినాక ఒక 100 రోజులలోనే నిజాం షుగర్ కేన్ మళ్ళీ పునర్ప్రారంభం చేసి రైతులకు మేలు చేస్తానని చెప్పడం జరిగింది. రోహిత్ గారు చెప్పిండు, అది కూడా చేయలేదు. ఇప్పుడు రోహిత్ రావు గారిని మేము ఒకటే అడుగుతున్నాము, ఏదైతే మెదక్ మండలంలో చాలా సమస్యలు ఉన్నాయి, మీరు ఏ ఒక్క సమస్య కూడా పట్టించుకుంటలేరు. మరి మేము బీజేపీ వాళ్ళం కూడా చాలా సమస్యల పైన కూడా లేవనెత్తినాం. కొన్ని సమస్యలు ఉంటే కూడా మా ఎంపీ గారితో మరి సెంట్రల్ నిధులు ఏవైతున్నాయో ఆ నిధుల నుంచి వచ్చిన ఫండ్స్ అన్ని కూడా మేము మా ఎంపీ గారితో మేము కొట్లాడి నిధులు తెప్పించుకుంటున్నాం, మేము శంకుస్థాపనలు చేస్తున్నాం, మేము పాలాభిషేకాలు చేయించుకుంటున్నాం. మరి మీరు ఇచ్చిన మాటలు ఎందుకు తప్పుతున్నారు? మరి అసలు మీరు గవర్నమెంట్ ముందు అధికారంలోకి వచ్చేదాకానేమో ఎన్నో హామీలు ఇచ్చిర్రు, 6 గ్యారంటీలు అని చెప్పి మీరు గద్దెనెక్కిరు, ఏ ఒక్క గ్యారంటీ కూడా నెరవేరుస్తలేరు.